21వ అధ్యాయము. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను, మా పశువులకు పొలములను ఇవ్వలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను, వాటి పొలములను లేవీలకిచ్చిరి. వంతు చీటి కహాతీల వంశముల పక్షముగా వచ్చెను. లేవీలలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికల నుండియు, షిమ్యోను గోత్రికల నుండియు, బెన్యామీను గోత్రికల నుండియు చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీలలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాఖారు గోత్రికుల నుండియు, ఆషేరు గోత్రికుల నుండియు, నఫ్తాలి గోత్రికుల నుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు చీట్ల వలన గెర్షోనీలకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికల నుండియు, గాదు గోత్రికల నుండియు, జబూలూను గోత్రికల నుండియు వారి వంశముల చొప్పున మెరారీలకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు వంతు చీట్ల వలన ఆ పట్టణములను, వాటి పొలములను లేవీలకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోను, షిమ్యోనీల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీల వంశములో అహరోను వంశకులకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిరియత్ అర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి. దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణం యొక్క పొలములను, దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టెమోయను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును, ఆయనీని దాని పొలమును, యుట్టయును దాని పొలమును, బేత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహాతీల వంశపు వారైన లేవీలకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిముల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షెకెమును దాని పొలమును, గెజెరును దాని పొలమును, కిప్సాయిమును దాని పొలమును, బేత్ హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా ఎత్తెకేను దాని పొలమును, గిబ్బెతోనును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములుగాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు 10. లేవీల వంశములలో గెర్షోనీలకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును, బేస్టేరాను దాని పొలమును ఇచ్చిరి. ఇస్సాఖారు గోత్రీకుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును, దాబేరతును దాని పొలమును, ఎర్మూతును దాని పొలమును, ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రీకుల నుండి 4 పట్టణములను అనగా మిషయలును దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, హెల్కతును దాని పొలమును, రెహబోను దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గలిలియాలోని కెదెషును దాని పొలమును, హమ్మోద్దోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీల పట్టణములన్నీయు వాటి పొలములుగాక 13 పట్టణములు.
లేవీలలో మిగిలిన మెరారీల వంశములకు జబులూను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా యొక్నెయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికల నుండి 4 పట్టణములను అనగా బేసెరును దాని పొలమును, యహాసును దాని పొలమును, కెదేమోతును దాని పొలమును, మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహనాయిమును దాని పొలమును, హెష్బోనును దాని పొలమును, యాజరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీలకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంలో వాటి పల్లెలుగాక లేవీల పట్టణములన్నీయు 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లే ఇండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించిండెను గనక వారిలో ఒకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు. అంతయు నెరవేరెను. 22వ అధ్యాయము. యెహోషువ రూబేనీలను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట వినియున్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచియున్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసియున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను. మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకునిన స్వాస్థ్యభూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యొద్ద నుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠంను కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశమునెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహంలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశములోనున్న రూబేనుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి. యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని
ఇశ్రాయేలుల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను కదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగబడి ద్రోహము చేసెదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలుల సర్వసమాజము మీద కోపపండు గదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండినేడలా యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠముగాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి, మా మీద తిరగబడుకుడి. జరహ కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీల సర్వసమాజము మీదికి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుషుడొక్కడే మరణమాయనా? అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలీలు తెలుసుకొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడలా నేడు మమ్ము బ్రతుకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడలా యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీలారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా. యెహోవా యందు మీకు పాలేదియూ లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకుంటిమి. అది దహన బలులను అర్పించుటకైనను బలినర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదని మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకున్నట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికిని మధ్య సాక్షియే ఇండును. అందుకు ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పినెడలా మేము మన పితరులు చేసిన బలిపీఠము ఆకారమును చూడుడి, ఇది దహన బలి నర్పించుటకు కాదు, బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షియే ఇండుటకే అని చెప్పుదుమని అనుకుంటిమి. ఆయన మందిరము ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులు మగుదుముగాక. ఫీనేహాసను యాజకులను సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనేహాసు రూబేనీలతోనూ గాదీలతోనూ మనష్షీలతోనూ, మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించియున్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనేహాసును ప్రధానులను గిలాదులోని రూబేనుల యొద్ద నుండియు గాదీయుల యొద్ద నుండియు ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయట మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియుగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి.